Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి. ఈరోజు వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి రీజనింగ్ లో మన కాన్సెప్ట్ వచ్చేసి పేర్స్ ఆఫ్ లెటర్ గురించి మాట్లాడుకుందాం. పేర్స్ ఆఫ్ లెటర్ ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆల్ఫాబెట్ ఫస్ట్ క్లాస్ లో మనము ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్ మాట్లాడుకుందాము. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి మాది ఇప్పుడు వచ్చేసి పేర్స్ ఆఫ్ లెటర్స్ అది మా టాపిక్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ పేర్స్ ఆఫ్ లెటర్స్ లో చిన్న ఒక కాన్సెప్ట్ ఉండేది, ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ని మనం ఫాలో అయితే ఈజీగా మనం వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏదో నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. దీనిలో మళ్ళీ ఆల్ఫాబెట్స్ అనేది మాకు ఇంపార్టెంట్. ఆల్ఫాబెట్స్ వస్తేనే మనం వచ్చేసి ఈ క్వశ్చన్స్ కి మనము సొల్యూషన్ అనేది ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ఫాబెట్స్ మీకు తెలుసు, నేను ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పిన A to Z ఆర్ ది ఆల్ఫాబెట్స్. అంటే ఆల్ఫాబెట్స్ లెటరింగ్ ఎలా ఇయ్యాలి, ఏ ఎంత, బి ఎంత, సి ఎంత, డి, ఎఫ్, ఈఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అని మీకు చెప్పిన. ఏ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. చూసుకోండి ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్స్ అనేది ఇలాంటివి రీజనింగ్ లో మనము రీజనింగ్ కానీ వేసుకోవాలి. రీజనింగ్ అనే సబ్జెక్ట్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అవుట్ ఆఫ్ మనం పెట్టి రావాలి, క్వశ్చన్స్ రైట్ పెట్టి రావాలంటే మనకు ఆల్ఫాబెట్స్ మీద చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. దాదాపుగా 6 to 8 క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ ఆల్ఫాబెట్స్ మీద. అందుకే మనం ఆల్ఫాబెట్స్ అనేది చాలా మంచిగా నేర్చుకోవాలి. దీనికి వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ లో ఏం అడగాడు ఫ్రెండ్స్, వాడు ఒక చిన్న క్వశ్చన్ ఏమో చాలా పెద్దగా ఉంటాడు. బట్ దీంట్లో మన కీవర్డ్ వచ్చేసి హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది ఆల్ఫాబెట్స్ అంటాడు, ఇన్ ది వర్డ్ అంటాడు. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, క్వశ్చన్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది గివెన్ వర్డ్ అంటే ఒక పదం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. సూపర్ అనే పదం ఇచ్చినాడు. దీంట్లో ఎన్ని పేర్స్ సూపర్ తో ఫామ్ చేస్తుంది, వర్డ్ ఎన్ని పేర్స్ తో ఫామ్ చేస్తుంది అని అడుగుతాడు. హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది గివెన్ వర్డ్ సూపర్ అంటాడు. అంతే సింపుల్ గా అడుగుతాడు. బట్ క్వశ్చన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. క్వశ్చన్ వచ్చేసి 3-4 లైన్స్ ఉంటుంది. బట్ మనం అంతా చదివితే మన క్వశ్చన్ కే టైం అయిపోతుంది. మరి మనం సింపుల్ గా వచ్చేసి హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ గివెన్ వర్డ్ అని మనం ఈ పాయింట్ కనబడితే చాలు. అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే, కాన్సెప్ట్ వచ్చేసి ఏదో ఒక పదం ఇస్తాడో ఫార్వర్డ్ సాల్వ్ అంటే సొల్యూషన్ ఎలా చేయాలో. సాల్వ్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో చూసుకోవాలి, ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ మరి చూసుకోవాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్ మరి చూసుకోవాలి. బ్రో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏమంటే, నేను ఇప్పుడు మీకు చెప్తా చూడండి ఎలా అంటే. ఇప్పుడు నేను చెప్తా మీకు క్వశ్చన్ మాకి ఇక్కడ రాస్తా. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏం బ్రో అంటే, ఫార్వర్డ్ డైరెక్షన్ చూసుకోవాలి, ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్ మరి మనం చూసుకోవాలి. బ్రో ఎలా సాల్వ్ చేయాలి బ్రో అంటే నేను చెప్తా ఫ్రెండ్స్.
ఏదో సూపర్ అనే పదం ఇచ్చినాడు. ఫస్ట్ దీనికి వచ్చేసి మనం వచ్చేసి ఏం రాసుకుందాము, దీని లెటర్ పొజిషన్ అనేది రాసుకుందాం. లెటర్ పొజిషన్ ఎస్ది ఎన్నో పొజిషన్ అలా అని రాసుకుందాము. ఫస్ట్ దాన్ని రాసుకుందాము. ఇప్పుడు చూసుకోండి, ఎస్ వచ్చేసి 19, అలాగే యు వచ్చేసి 21, అలాగే పి వచ్చేసి 16, అలాగే ఈ వచ్చేసి 5, అలాగే ఆర్ వచ్చేసి 18. ఇప్పుడు చూసుకోండి, పేర్ ఆఫ్ లెటర్స్ కి కాన్సెప్ట్ ఎలాగో నేను మీకు కీవర్డ్స్ చెప్పిన, ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని. ఇవే మాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది మనము చూసుకోవాల్సి ఉంది. ఎలా చూసుకోవాలి ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే, ఇప్పుడు చూసుకోండి, మీరు ఈజీగా ఫస్ట్ క్వశ్చన్ కదా, మీరు ఈజీగా చెప్తా, ఇలా ఒక గీతలు కొట్టుకోండి. బట్ ఎగ్జామ్ ఇలా కొట్టకండి, బట్ నేను బేసిక్ కదా చెప్తా ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ 19 ఉందో, తర్వాత 20, 21, 22, 23 అని రావాలి. ఇప్పుడు చూసుకోండి, 19 తర్వాత 20 వస్తుందా, లేదు ఈ పేరు కాదు. తర్వాత 21 వస్తుందా, ఇక్కడ 21 ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయా, 16, 21, 16, 22 మ్యాచ్ అవుతున్నా చూడండి. ఇప్పుడు 19 ఉంది, తర్వాత 20 రావాలి, బట్ ఇక్కడ 21 ఇది పేరు కాదు. తర్వాత 19, 20, 21 ఇక్కడ 16 పేరు కాదు. తర్వాత 5, 22 ఇక్కడ పేరు కాదు, ఇక్కడ పేరు కాదు. ఇది అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 19 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ 21 కదా, 21 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమండి, 22, 23, 24. ఇప్పుడు చూసుకోండి, 21 మ్యాచ్ అవుతుంది, 21 కదా, 21, 22 మ్యాచ్ అవుతుందా. ఇప్పుడు పి అంటే 22, ఇక్కడ 16 ఇచ్చిన మ్యాచ్ అయిందా, లేదు. తర్వాత ఈ ఎంత 5, ఇక్కడ 23 మ్యాచ్ అయిందా, లేదు. 18, ఆర్ అంటే 18, బట్ ఇక్కడ 24 వచ్చింది, ఇది కాదు మరి మ్యాచ్ కాలేదు. తర్వాత వచ్చేసి 16 తీసుకుందాం, ఇది వచ్చేసి 16, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 17 ఆల్ఫాబెట్, తర్వాత 18. చూసుకోండి 16 కదా, 16 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏదండి, 16, 17, 18 అంటే ఇది అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ చూసుకోండి మ్యాచ్ అయిందా లేదా, మ్యాచ్ అయిందా లేదా. అప్పుడు ఎన్ని పేర్స్, 18 అనేది ఒక పేర్ అయింది, అంటే ఆర్ అనేది ఒక పేరు ఫామ్ అవుతుంది ఫార్వర్డ్ లో, ఒక పేర్. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ అయిపోయింది, తర్వాత 18 కంప్లీట్ అయింది కదా, తర్వాత బ్యాక్వర్డ్ డైరెక్షన్ చూసుకోవాలి. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మళ్ళీ సేమ్ ఈ లాజిక్ అప్లికేబుల్ చేస్తా చూడండి. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎలా అంటే, ఇప్పుడు 18 ఉంది, 18 తర్వాత నెక్స్ట్ ఏది రావాలండి, 19, 20, 21, 22. చూసుకోండి 19, 20, 21 అంటే ఇది వచ్చేసి మ్యాచ్ అయింది. ఇక్కడ 20, 21 మ్యాచ్ అయింది, అంటే యు వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో 1 పేర్. తర్వాత చూసుకోండి 19 అయిపోయింది కదా, 18 అయిపోయింది, తర్వాత 19, 20, 21, 22 అయిపోయింది. తర్వాత 5 చూసుకుందాము, 5, 6, 7, 8 ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా, లేదు. తర్వాత 16 చూసుకుందాం, 17, 18 మ్యాచ్ అవుతున్నాయా, లేవు. ఫ్రెండ్స్ ఇప్పుడు యు వచ్చేసి 21 కదా, 22 ఇక్కడ 19, 21, 22 మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ కాలేదు. అంటే ఇప్పుడు తర్వాత ఏం చేసుకోవాలంటే, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మన నంబర్స్ అనేది ఇక్కడ ఒక 1 పేర్ ఫామ్ అయింది, ఇక్కడ 1 పేర్ ఫామ్ అయింది, మొత్తం 1 + 1 ఎంత అంటే 2. అంటే సూపర్ అనే పదం వచ్చేసి హౌ మెనీ పేర్స్ ఫామ్ చేస్తుంది, 2 పేర్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఎన్ని పేర్స్, 2 పేర్స్ అనేది ఫామ్ చేస్తుంది. నేను చెప్పిన మీకు చాలా బేసిక్స్ నుండి చెప్పిన, చాలా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అనేది అర్థమవుతుంది, ఎందుకంటే నేను అట్లా చెప్పిన. చూసుకోండి, హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది గివెన్ అని వాడు క్వశ్చన్ అడుగుతాడు. వచ్చేసి సూపర్ అనే పదం ఇస్తాడు. ఫస్ట్ మనం సూపర్ అని వచ్చిన గివెన్ వర్డ్ ని రాసుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే, మనం వచ్చేసి ఇప్పుడు జస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే, ఇచ్చిన వాడు పదం ఉంటారు, దాన్ని మనం ఆల్ఫాబెట్స్ రాసుకుందాము. ఆల్ఫాబెట్స్ నంబరింగ్ అంటే ఆల్ఫాబెట్స్ పొజిషన్ రాసుకుందాము. ఎస్ అంటే 19, యు అంటే 21, పి అంటే 16, ఈ అంటే 5, ఆర్ అంటే 8 రాసిన తర్వాత మేము ఏం చేయాలంటే, ఫార్వర్డ్ డైరెక్షన్ నుండి బ్యాక్వర్డ్, ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మాది ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యొక్క కాన్సెప్ట్ ఉంది, దాన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్వర్డ్ డైరెక్షన్ నుండి చూడాలి హౌ మెనీ పేర్స్ ఫామ్ అవుతావు,
అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ మరి చూడాలి హౌ మెనీ పేర్స్ ఫామ్ అవుతాయో. ఇది వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్. ఫస్ట్ నేను ఫార్వర్డ్ డైరెక్షన్ నుండి చూస్తా ఎన్ని పేర్స్ ఫామ్ చేస్తా ఈ ఇచ్చిన ఒక పదంలో ఇచ్చిన ఒక వర్డ్ లో అంటే. ఇప్పుడు ఎస్ 19 ఉంది, ఎస్ తర్వాత 20 ఇక్కడ ఉంది, ఆ 20 లేదు. తర్వాత 20 తర్వాత 21 ఇక్కడ ఉంది, ఆ 20 లేదు. 21 ఉందా ఇక్కడ లేదు. 21 తర్వాత 22 ఇక్కడ 22 ఉందా లేదు. తర్వాత 22 తర్వాత 23 అనేది ఎస్ అనేది ఫామ్ చేయడం లేదు ఫార్వర్డ్ లో. తర్వాత యు వచ్చేసి 21 తర్వాత నంబర్ ఏముండాలి 22 ఉందా లేదు. ఈ 23 ఉందా లేదు. తర్వాత ఆర్ వచ్చేసి 24 ఇక్కడ ఉందా 24 లేదు, అంటే యు మరి ఫామ్ చేయడం లేదు. తర్వాత పి తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది నెక్స్ట్ పొజిషన్ ఇది ఆల్ఫాబెట్ లో 17 ఉందా ఇక్కడ ఉందా లేదు. తర్వాత 18 ఉంది కదా, ఇప్పుడు 17 ఇది, తర్వాత 18 కదా, అంటే పిఆర్ అనేది మన ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఒక పేర్ ఫామ్ అవుతుంది. ఒక పేర్ ఫామ్ అయింది. 16 అయిపోయింది. తర్వాత ఒక పేర్ ఫామ్ అయింది పిలో. తర్వాత ఈ అంటే 5 తర్వాత ఏముండాలి 6 ఉండాలి, బట్ ఇక్కడ 18 ఉంది, అంటే ఇది మరి ఫామ్ కావడం లేదు. అయిపోయింది, ఈ ఫార్వర్డ్ లో అయిపోయింది. తర్వాత బ్యాక్వర్డ్ లో మరి ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఇప్పుడు చూసుకుందాము. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో చూసుకుని వచ్చేద్దాము. ఇప్పుడు చూసుకోండి ఆర్ అంటే 18. ఇప్పుడు ఇలా చూసుకుందామని అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే ఎన్ని పేర్స్ వచ్చినాయి ఫార్వర్డ్ లో 1 పేర్ వచ్చింది ఫార్వర్డ్ లో. అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో చూసుకుందాము. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఇప్పుడు చూసుకోండి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో 18 తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ 19 ఉందా లేదు. తర్వాత 19 తర్వాత 20 ఉందా లేదు. 20 తర్వాత 21 ఉంది కదండి. 20 తర్వాత 21 అంటే ఇప్పుడు చూసుకోండి 18 అయిపోయింది. 18 తర్వాత నెక్స్ట్ నెంబర్ 19 లేదు. 19 తర్వాత 20 లేదు. 20 తర్వాత 21 ఉంది కదా, అంటే ఆర్ అండ్ యు అనేది 1 పేర్ ఫామ్ చేస్తాయి. ఆర్ యు 1 పేర్, అలాగే 1 పేర్ ఇది 1 పేర్ ఏ డైరెక్షన్ లో బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో. తర్వాత ఈ వచ్చేసి 5 తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ 6 ఉందా ఇక్కడ లేదు. తర్వాత 7 ఉందా లేదు. 8 లేదు, అంటే ఇది ఫామ్ చేయడం లేదు, ఏ పేర్స్ అనేది ఫామ్ చేయడం లేదు. తర్వాత పి అంటే ఎంతండి 16 తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ 17 ఇక్కడ 17 ఉందా లేదు. తర్వాత పి అనేది 18 ఇక్కడ 18 ఉందా లేదు, అంటే ఇది మరి ఫామ్ చేయడం లేదు పేర్స్, నా నెంబర్ ఆఫ్ పేర్స్. యు తర్వాత వి అంటే 22 ఉందా ఇక్కడ లేదు, అంటే ఇచ్చిన సూపర్ అనే పదంలో హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయంటే 2 పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఎన్ని పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి 2 పేర్స్ ఆఫ్ అనే లెటర్స్ ఉన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు ఈ క్వశ్చన్ కి 2 టైమ్స్ అనేది చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు వచ్చేసి ఇంకో క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకుందాం. ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మరి కొద్దిగా బేసిక్స్ అనేది చెప్తా. జస్ట్ ఒక చిన్న పదం రాసుకుందాం, చిన్న పదం రాసుకుందాము. ఏ పదం రాసుకుందాం అంటే యాపిల్ అని రాసుకుందాం. యాపిల్. దీనిలో ఎన్ని పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయని వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ రాసుకుందాం. పొజిషన్ ఆల్ఫాబెట్స్. ఏ అంటే 1 పొజిషన్, పి అంటే 16, పి అంటే 16, ఎల్ అంటే 12, 5 ఆల్ఫాబెట్స్ పొజిషన్. తర్వాత చూసుకుందాము ఆల్ఫాబెట్స్ పొజిషన్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నేను చెప్పినా మీకు. ఇప్పుడు నేను చాలా బేసిక్ నుండి చెప్పను, ఈజీగా నేను సాల్వ్ చేసుకుని పోతా. చూసుకోండి ఎలా అంటే ఇప్పుడు ఏ అనేది 1 తర్వాత ఏ నెంబర్ ఉండాలి 2, 3, 4, 5. చూసుకోండి ఇక్కడ ఉంది లేదా ఒక పేర్ 1 పేర్ అవుతుంది ఇక్కడికి. ఎలా ఏ అంటే 1 తర్వాత నంబర్ ఆల్ఫాబెట్ నెంబర్ ఏది 2 లేదు. పి అంటే 3 లేదు. ఎల్ అంటే 4 లేదు. ఈ అంటే 5 ఉంది కదా, అంటే ఒక పేర్ ఫామ్ అయింది ఫార్వర్డ్ లో. తర్వాత ఇది అయిపోయింది, ఇక్కడ 1 పేర్ ఫామ్ అయింది ఏ దగ్గర. తర్వాత పి దగ్గర, పి తర్వాత నెక్స్ట్ 17 లేదు ఇక్కడ. 17, 18, 19 లేవు ఇక్కడ మరి. తర్వాత ఇది కంప్లీట్ అయింది, నో పేర్స్ ఏం ఫామ్ కాలే. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో. ఏ డైరెక్షన్ లో ఫార్వర్డ్ డైరెక్షన్ ఏం పేర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఫామ్ కాలే. తర్వాత పి 16 తర్వాత 13 ఉంది ఇక్కడ లేదు. 14 ఇక్కడ మరి లేదు. ఇది మరి ఏం పేర్స్ ఫార్వర్డ్ లో ఏం పేర్స్ అనేది ఫామ్ కాలే. తర్వాత
12, ఎల్ అంటే 12 తర్వాత నెక్స్ట్ 30, బట్ ఇక్కడ 5 వచ్చింది అంటే ఇది మరి ఏం అనేది పేరు అనేది ఫార్మ్స్ గా చేయలే. అంటే మన లాజిక్ వచ్చేసి ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్ 1 పేర్ ఫామ్ అయింది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో 1 పేర్. అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మరి చూసుకుందాం. నేను చెప్పిన కాన్సెప్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మరి మనం చూసుకోవాలని. ఇప్పుడు చూసుకోండి, ఈ అంటే 5 కదండి, ఈ 5 తర్వాత ఏముండాలి, 6 అనే లెటర్ అనేది ఉండాలి, 6 ఉండాలి. బట్ ఇక్కడ 6 ఉందా, లేదు. 7 ఉండాలి, లేదు. 8 ఉండాలి, లేదు. 9 ఉండాలి, లేదు. అంటే 5 అనేది ఫామ్ చేయలే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో. తర్వాత ఎల్ అంటే ఏమండి, 12 తర్వాత 13 ఉండాలి, లేదు. 14 ఉండాలి, లేదు. 15 ఉండాలి, లేదు. అంటే ఎల్ మరి ఫామ్ చేయలే. తర్వాత పి అంటే 16 తర్వాత నెక్స్ట్ 17 రావాలి, ఆల్ఫాబెట్ పొజిషన్. 17 అంటే క్యూ ఉందా, ఇక్కడ 17 ఉందా, లేదు. తర్వాత 18 లేదు, ఇక్కడ పి అనేది మరి ఫామ్ చేయలేదు. తర్వాత పి మరి పి తర్వాత 17 అంటే క్యూ ఉంది, ఇక్కడ లేదు. ఈ డైరెక్షన్ మరి ఫామ్ చేయలేదు. తర్వాత ఏ అంటే ఇక్కడ వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ 1 పేర్ ఫామ్ అయింది. అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేసి 0 పేర్స్. ఎన్ని పేర్స్, 0 పేర్స్. అంటే ఇప్పుడు మనము 0 + 1 ఎంత అండి, 1 కదా. అంటే వాడు ఇచ్చింది ఏమి, హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్ గివెన్ వర్డ్. యాపిల్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయండి, ఓన్లీ 1 పేర్ ఆఫ్ ది వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఓన్లీ 1 పేర్ ఆఫ్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది యాపిల్లో. హౌ మెనీ పేర్స్ ఉంటాయి యాపిల్లో, ఓన్లీ 1 పేర్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీరు అనొచ్చు, బ్రో ఇది చాలా టైం టేకింగ్ కదా బ్రో అంటే, ఫ్రెండ్స్ వచ్చేసి ఇది చాలా ఈజీ. ఎలా అంటే విత్ ఇన్ 1 minute లో 40 seconds సాల్వ్ చేయొచ్చు. బట్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చేయాలి మీరు. నేను వచ్చేసి రేపటి నుండి 2 days అనేది దీని మీద మీకు క్లాసులు చాలా డెప్త్ గా చెప్తా. చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాంటివి సాల్వ్ చేసుకుందాం. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.